హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను మీకు మష్రూమ్ పులావ్ చాలా ఈజీగా చేసి చూపించబోతున్నాను. ఈజీగానే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ మసాలాలు రుబ్బే పని కూడా లేదనమాట. దమ్ బిర్యానీ కన్నా, రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ పులావ్ కానీ బిర్యానీ కన్నా కూడా చాలా అంటే చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఈ మష్రూమ్ పులావ్ లంచ్ బాక్స్ కైనా, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మష్రూమ్స్ ఇంట్లో ఉంటే ఈజీగా చేసేయచ్చు. లేదా ఏదైనా ఒకేషన్ కి, టీ పార్టీస్ కానీ, ఏదైనా స్పెషల్ డేస్ కానీ చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా కూడా ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో ఈ మష్రూమ్ పులావ్ ని చకచకా చేసుకొని లంచ్ బాక్స్ కి ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు. మరి ఈ మష్రూమ్ పులావ్ ఎలా ఈజీగా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ లోకి 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ అయితేనే ఈ పులావ్ కి చాలా బాగుంటుంది. బిర్యానీ రైస్ కన్నా కూడా బాస్మతి రైసే బాగుంటుంది. నేను షాప్ లో బాస్మతి రైస్, లూజ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. చాలా బాగుందన్నమాట టేస్ట్. ఒకవేళ బాస్మతి రైస్ లేదు అంటే ఏం పర్వాలేదు, నార్మల్ రైస్ తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. రైస్ ని కడిగేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొంచెం లేస్గా కడగాలన్నమాట. ఎక్కువ ప్రెస్ చేస్తే రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో 2.5 గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను. 1.5 గ్లాసు బియ్యంకి 2.5 గ్లాసు నీళ్ళు అయితే సరిపోతుంది. మనం మామూలుగా వండుకునే రైస్ కి 1కి 2 నీళ్లు వేస్తాం కదా, బాస్మతి రైస్ కి కొంచెం తక్కువగా వేయాలన్నమాట, లేదంటే ముద్ద ముద్దగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కుక్కర్ మూత మూసేసి ఒక 10 నిమిషాలు బియ్యాన్ని నానబెట్టాలి. ఇలా బియ్యాన్ని 10 నిమిషాలు నానబెట్టడం వల్ల బియ్యం ఉడికిన తర్వాత పొడవుగాను, మెత్తగాను, పొడి పొడిగాను మనం పలావ్ చేసుకోవడానికి ఎలా అయితే ఉడకాలో అలా అయితే కరెక్ట్ గా ఉడుకుతుంది అనమాట. బియ్యం 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక విజిల్, మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ వస్తే సరిపోతుంది. 2 విజిల్ అయితే సరిపోతుంది అనమాట. 2 విజిల్ కి కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, అన్నం ఉడికిన తర్వాత ఎలా అయితే పొడవుగా ఉందో అలాగే పొడి పొడిగా కూడా కరెక్ట్ గా ఉడికిందనమాట. ఇలా అన్నం ఉడికించుకున్న తర్వాత వేరే ఒక తట్లోకైనా సరే, లేదా ఇలానే కుక్కర్ లోకైనా సరే గరిటెతో కానీ స్పూన్ తో కానీ మెల్లగా కలబెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ రైస్ బాగా చల్లారాలన్నమాట. అప్పుడే రైస్ విరిగిపోకుండా పొడవుగా ఇప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 3 ఏలకులు, 1 జాపత్రి, 2 దాల్చిన చెక్కలు చిన్న చిన్నవి వేసి అందులోనే కొద్దిగా ఒక పావు స్పూన్ అంత షాహీ జీరా, అలాగే జీడిపప్పులు కూడా వేసి ఇవన్నీ దూరగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా తరుక్కున్న 2 పెద్ద ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయల్ని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా ఉండాలి. అలాగే ఉల్లిపాయలను కూడా ఎర్రగా వేగేంత వరకు వేగించుకుంటానే పలావ్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఉల్లిపాయలు ఇక్కడైతే ఒక 80% వరకు అయితే వేగింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాను. మీరు తగినంత కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత కారం పొడి కూడా వేస్తాము. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ పచ్చి బఠానీ కొద్దిగా వేస్తున్నాను. పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. పచ్చి బఠానీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. బఠానీ అనేది కాస్త వేగితేనే బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులోకి 2 పెద్ద టమాటోలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటోలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. టమాటోలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న మష్రూమ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మష్రూమ్స్ అయితే నేను మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకున్నాను. మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే మష్రూమ్స్ కి మాత్రమే సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు వచ్చేసి రాళ్ళ ఉప్పే వేసాను. ఎందుకంటే మష్రూమ్ కొంచెం మగ్గిన తర్వాత నీళ్ళు అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ నీళ్ళకి ఉప్పు వచ్చేసి కరిగిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. మష్రూమ్స్, ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలబెట్టేసేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ మష్రూమ్స్, టమాటోస్, బఠానీ మొత్తం కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అయితే కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చూసారా ఎంత నీళ్ళు వచ్చింది కదా మష్రూమ్స్లో నుంచి, ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి. మంట వచ్చేసి హై టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ ఉడికించుకోండి.
మీరు ఇక్కడ చూస్తే అందులో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా పుదీనా, అలాగే 3/4 స్పూన్ కారం. కారం ఇందాక పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి అవసరాన్ని బట్టి వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ, మటన్ మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ వీటిలో ఏదైనా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మటన్ మసాలా 1 స్పూన్ వరకు వేసానన్నమాట. ఇలా కారం పొడులన్నీ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. పచ్చి వాసన అంతా పోయి అందులో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇక్కడ బాగా వేగిందంటే మనకు మసాలాలు ఏది కూడా కడాయికి అంటుకోదనమాట. అంతవరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులోకి మనం ఉడికించి చల్లారబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు. మనం ఆల్రెడీ ఇందులో మష్రూమ్ వేయించుకునేటప్పుడు ఉప్పు వేసాము కాబట్టి కొద్దిగా ఉప్పు మాత్రం వేసి చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అన్నమాట. రైస్ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ కలిసేలాగా మరీ ఫాస్ట్గా కాకుండా కొంచెం నెమ్మదిగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మొత్తం సెట్ అవుతుంది. మసాలాలు రైస్కి అంతా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే తినడానికి రెడీగా ఉంటుంది. ఇందులో సైడ్గా రైతా అవసరమైతే వేసుకోవచ్చు. నాకైతే అలాగే తినడం ఇష్టం. రైతా వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, వీడియో అయితే చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. దమ్ బిర్యానీకి మించుతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉంది కదా. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.